వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. హైడ్రా ఈ పేరు చెప్తేనే అదిరిపోయేటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్లో. ప్రధానంగా చెరువులు ఏవైతే ఉన్నాయో చెరువులు ఆక్రమణకు గురయ్యాయి అనేటువంటి మాటతో కన్వెన్షన్ సెంటర్తో విధ్వంసం స్టార్ట్ అయింది. ఇక కంటిన్యూగా చెరువులు బఫర్ ఏరియా అని చెప్పేసి మరి FTL అని చెప్పేసి చెప్తూ పగలగొట్టేస్తూ వచ్చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఇది ఎందుకు అలాంటి సమయంలో అలాంటి వాటికి పట్టాలు ఎందుకు ఇచ్చారు, పట్టాలు ఇస్తే రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు, రిజిస్ట్రేషన్ ఉంది అని ప్రజలు కొంటే ఈరోజు వేలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కట్టుకుంటే విలాలు కావచ్చు అపార్ట్మెంట్లు కావచ్చు నిర్దాక్షిణ్యంగా పగలగొట్టేస్తూ ఉంటే కోటీశ్వరుడు పేదవాడుగా మారిపోయేటువంటి పరిస్థితి, లక్షాధికారి అన్నవాడు భిక్షాధికారిగా మారిపోయేటువంటి పరిస్థితి. ఎప్పుడో మేము డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు కట్టి ఇస్తాము అని చెప్తూ ఉంటే మీరు ఎప్పుడు డబుల్ బెడ్రూమ్ ప్లాట్ కట్టిస్తారు, ఎప్పుడు వాడిని కాపాడుతారు? ఇది సామాన్యుడు అడిగేటువంటి ప్రశ్న. నిజంగానే దారుణమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఏదైనా ఉంటే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నట్టు డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు కట్టి ఇస్తామంటే డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు ఏదైనా ఉంటే అది కట్టి దాని తర్వాత అంటే అంటే ఒక సంవత్సరం లోపల నిర్మాణాలు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో ఇన్ని సంవత్సరాలు లేని మునిగిపోయేది ఏం లేదు. ఈ సంవత్సరం లోపల ప్లాట్లు కట్టి అందరి రికార్డ్స్ ప్రకారం ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది మొత్తం కూడా తీసుకొని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి నిజంగా పేదవాడైతే పేదవాడిని అక్కడ డబుల్ బెడ్రూమ్ ప్లాట్కి షిఫ్ట్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ప్రతి ఒక్కరూ అభినందించేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రి వెంటనే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తీసుకుంటే సామాన్యుల పరిస్థితి, ప్రధానంగా ధనవంతులు అనేవాళ్ళు పెద్ద కన్వెన్షన్ సెంటర్ కొట్టేయడం వల్ల నాగార్జునకు పోయేదేం లేదు, పెద్దగా ఆయనకుండే కోట్లలో అతనికి వచ్చేటువంటి నష్టం కూడా లేదు. కానీ పేదవాడు రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బుతో తీసుకొచ్చి ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు పక్కన కొట్టేస్తే వాడి పరిస్థితి ఏంటి? ఆర్తనాదాలు మిన్నట్టుతూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నారు, రోదనలు మిన్నట్టుతూ ఉన్నాయి, గర్భవతులు ఏడుస్తూ ఉన్నారు, గర్భంతో ఉన్నాం మేము, ఇళ్లలో ఉన్నామని ఇంట్లోంచి సామాన్లు కూడా బయటకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేకుండా రోడ్డు మీద వేసేస్తే మేము ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఏది కూడా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి. ఇలా చేయాలి అనుకున్నప్పుడు ఆ మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. మార్కింగ్ చేసిన ఇళ్లకు కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది, కొంత సమయం ఇచ్చిన తర్వాత చేయాల్సి ఉంటుంది. ఇదంతా గతంలో జరిగిందంటే కాదు, ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి వీళ్ళు వచ్చిన తర్వాత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే అనుకుందో ఇదా చేయాలనుకుంటున్నామని చెప్పి ఏదైతే పేదలు ఉన్నారో వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్తున్నారు కదా, కట్టించిన తర్వాత చేస్తే అది బాగుండేది. అలా కాకుండా చేయడం వల్ల ఇప్పుడు వివాదాలకు కారణమవుతోంది. అందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఇదేంటిది దారుణమైన పరిస్థితిని, రోడ్ల మీద పడి ఏడవాల్సిన పరిస్థితి ఉంది, సామాన్లతో సహా పగలగొట్టేస్తున్నారు, వదిలేస్తున్నారు రోడ్ల మీద. ఈ విధ్వంసం అనేది ఎప్పుడు ఆగుతుంది అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ వేరే ఏరియాకి వెళ్తామని చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా పగలగొట్టుకుంటూ పోతే మిగిలేది ఏమీ ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రధానంగా తల అడ్డం వచ్చిందని తల తీసేస్తే ఏముంటుంది? అది కాదు కదా సమస్యకు పరిష్కారం. సమస్యకు పరిష్కారం అంటే జరిగిన దాన్ని ఏం చేయలేం. సో ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి? ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే దానికి సంబంధించి కాలువలు ఏర్పాటు చేయడం. ఆ కాలువలు ఏదైనా ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఎక్కడైనా నిర్మాణాలు అడ్డం వస్తే అటువంటి నిర్మాణాలు తొలగించడం, అది పర్ఫెక్ట్గా ఉంటుంది. అటువంటిది కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా ఉంటుంది. ఈరోజు నిర్ణయం తీసుకున్నాం, రేపు ఇంప్లిమెంట్ చేస్తాం, ఎల్లుండి పగలగొట్టేస్తామంటే అక్కడ కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? డబ్బులు ఎందుకు కట్టించుకున్నారు? రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశారు? ఇవే సగటు సామాన్యుడు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలు అక్కడ. మరి దీని మీద మొదట రాజకీయ పార్టీలు కూడా అండగా నిలిచాయి. అయితే హైడ్రాకు ఇప్పుడు వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. ప్రజల కష్టాలను చూసిన తర్వాత ప్రత్యామ్నాయం చూపించకుండా ఇది చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. సో ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత ఖచ్చితంగా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి శభాష్ అనిపించుకునేవాళ్ళు, రేవంత్ రెడ్డిని అందరూ అభినందించేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది ఆయన వెంట ఉంటే ఒక 10-15% ఎక్కువ మంది ప్రజలైతే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే నోటీసులు ఇచ్చి కొంత టైం తీసుకొని వాళ్ళకి ప్రత్యామ్నాయం కలిగించి అందరూ కూడా ధనవంతులే లేరు. విలాలు పగలగొడితే విలాల వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ సామాన్యుడు రూపాయి కష్టపడి ఒక 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఆ 10 లక్షల ఇల్లుకి అబ్బే తిరిగి ఉండదు. మరి వాడు ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించారు అనేది జరిగినటువంటి నష్టానికి కేవలం ప్రజలు బాధ్యులు కాదు,
అధికారులు బాధ్యులు. ఇక్కడ అధికారులను బాధ్యులు చేయాలి, అధికారులను డిస్మిస్ చేయండి. చేసినంత మాత్రాన సరిపోదు, ప్రజలకు ప్రత్యామ్నాయం కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ప్రశ్నించేటువంటి నాదుడు గతి లేదు అన్నదే హైదరాబాద్లో ఇప్పుడు ఉండేటువంటి విషయం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.